మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఒక్క పీక తప్పలా ఆనందంగా వేస్తున్నాడు అసలు. మరి మీరందరూ కూడా మీరేమనుకోకూడదు, నేను ఒక మాట చెప్తా. మరి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు ఎంతోమందిని ప్రేక్షక లోకానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ద్విశతాధిక కళాభిషేకాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఒక మంచి సీనియర్ హార్మోనిస్టు అయినటువంటి పెద్దలు, మీ వయసు సార్? 78 సంవత్సరాలు. మరి ఇంత వయసు ఉన్నటువంటి కళాకారులు అంటే వాడిన పండుటాకులు అన్నమాట కళారంగంలో. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ జ్ఞాపకాలు భావితరాలకు చూపించాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి మీరందరూ కూడా మన ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్కారం. నమస్కారం. మరి మీ పేరు, మీ ఊరు వివరాలు తెలియజేయండి. నా పేరు శ్రీరాములు సార్. పుచ్చకాయలమడ గ్రామం, పత్తికొండ. అమ్మా నాన్న పేరు చెప్పండి. మా నాన్న పేరు నాగప్ప. నాగప్ప. మా అమ్మ పేరు రంగమ్మ. నీకు పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. 2 పిల్లలు. వాళ్ళు కూడా మీలాగా ఏమన్నా? లేదు సార్. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ప్రార్థన వాయించండి. వాయించండి. సంతోషం సార్. మరి మీరు పాడలేరు? ఆయాసం అవుతుందా? ఆరోగ్యం ఎట్లుంది? సార్ కొద్ది కొద్ది తినేది, ఆరోగ్యంగా నిద్ర వస్తుంది, పడుకునేది, ఆరోగ్యపరమైనటువంటి ఏ సమస్యలు ఉన్నాయి మీకు? నాకేముండవు సార్, ఏం లేవు. ఏమి లేవా? ఓకే ఓకే. వయసు అంతే కాబట్టి అరిసేటటువంటి కెపాసిటీ లేదు. ఆయాసము, నిద్ర కాసేది లేకపోయేది లేదు, డ్రామాలకి మనకి ఏం లేదు సార్. ఎన్ని ఆడిచ్చినారు మీరు? దండిగానే సార్. నవ్వైతే సుమారు 150 డ్రామాలు ఆడిపించిందా. అవునా? ఏ నాటకాలు ఆడిచ్చినారు? రాయబారము, రామయుద్ధము, ఇవి పంచమాంకాలు, ఇప్పుడు ఇవి ఎక్కువైపోయాయి. ఓకే ఓకే. మరి ఎంతమంది శిష్యులు తయారైనారంట? ఉన్నారు సార్ మా వాళ్ళంతా. హార్మోనిస్టులు ఏమన్నా తయారు చేసినారా? మా స్వామి ప్రథముడు. హార్మోనిస్టులు ఏమన్నా తయారు చేసినారా? లేదు సార్, ఎవరు నేర్చుకునే వాళ్ళు అంత గాయకులనే, అంతే పాడించేవాళ్ళే. మరి మీ శిష్యులు ఎవరున్నారు? ఇక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. మరి ఎవరు రాని. నా పేరు దేవేంద్రప్ప సార్. పెద్దవుల్తి గ్రామం, పత్తికొండ మండలం. మా తల్లిదండ్రుల పేరు, మా నాయన పేరు మల్లయ్య, మా అమ్మ పేరు కారమ్మ. వ్యవసాయదారులు. నేను బాలనాగం శ్రీల కార్యవర్ధి, రాముడు, పద్మవ్యూహంలో అభిమన్యుడు ఇవి పాత్రలు ఆడినాను సార్. చెల్లము జాగల చెల్లి ప్రేమ పూజ కిల కిల మటంచు చిరునవ్వు తొలగరించి
ఇక్కడ చేసిన కళాకారులకు నమస్కారము, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా నమస్కారము. నా పేరు కాళాస్త్రి పెద్ద హుసేన్. మా తల్లిదండ్రులు ఈరమ్మ, రామన్న. నక్షత్ర పద్ధతి. ఎంతకాలం ఇంత ముక్కుబడికొని కూర్చున్నారమ్మ. హలయక హలయక గుళ్ళు గోపురములన్నీ చూచు ద్రౌపదిని పంపిణీ అంజనే పెడతాం. ద్రుపదుని పంపునంజనే పురాయుతుండు ఆదుత రాష్ట్రపూర్తి బల్కపతి సంధి చెడగా గమకించడు కానీ తప్పదు వాళ్ళ బంధని సర్వము గడుపులావు గలందు ఆరిపు జనకాను తోడు గమరించద సర్వము నిర్వహించద అది రాతన సార్, రాతన సార్, పత్తికొండ తాలూకా తుగ్గుల మండలం, రాతన గ్రామము. ఎక్స్ సర్పంచ్ సార్ నేను. మా పేరు నందన ఈశ్వరయ్య అంటారు సార్. మా నాయన పేరు చనిపోయినాడు. మా నాయన అమ్మ ఇద్దరు లేరు. నా చిన్న వయసు సంవత్సరం కూడా చనిపోయినాడు మా నాయన. మా అమ్మ నన్ను పెంచింది. అక్క బావాళ్ళు పెంచి పెద్ద చేసినారు సార్ నన్ను.
భగవంతుడి దయ వల్ల బాగానే ఆస్తి ఇచ్చినాడు, అక్కడ వాళ్ళకి ఇచ్చినాడు. నాయన పేరు సంజన సార్, అమ్మ పేరు లక్ష్మీదేవి, నా పేరు ఈశ్వర్ సార్. గయ్యపాక్యం కృష్ణ సార్. అర్జున తలపవైతివి పాత తలపవైతివి నీ కొనునాకు కళ్ళుకు చెల్లి తలపవైతివి చుట్టలి కబు జన్మమైనా నేను ఒక హితోపదేశం చేశాను. చెల్లిలో నచ్చిన రమటు చిన్నతనంబున నుండి పాయక జలద జలాచలం గలసే సయ్యల నుండి
చేయకూడదు. నేను ఒక మాట చెప్తా, ఏం సార్ మీరు పెద్దోళ్ళు కాదు, పిల్లోళ్ళే. మాట్లాడండి. అంటే ఇంత వయసులో కూడా చిన్నపిల్లల మనస్తత్వము, చిన్నపిల్లల బిహేవియర్ ఉంది అని చెప్పి చెప్తున్నా నేను. మీకు దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలని మేము మా ఛానల్ తరఫున నిజంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఎంత బాగా వాయిస్తున్నారో, చూసే పిల్లోనిలాగానే కనపడుతున్నారు మీరు, కానీ పద్య నాటకాలకు మాత్రం మంచి హార్మోనిస్ట్ గా నాకు అర్థమైంది. చాలా మందిని చూస్తుంటాను నేను. భగవంతుడు వాయిస్ ఇచ్చింటే బాగుండేది. 81 సంవత్సరాలకి ఆడిస్తాడు ఆయన కూడా. మరి నేను ఈ సందర్భంగా ఒక 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఉత్తరాంధ్ర సైడ్ పోతే గన హార్మోనిస్టుల దగ్గర ఎదురుగానే ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం ఎందుకు పెడతారంటే, మనం ఎంత జంపు ఊగులాడాలా, ఎంత జంపు ఊగులాడితే మనం మళ్ళీ వేషం వేసుకున్న తర్వాత ప్రేక్షకులకి ఎట్లా కనపడుతుంది అనేది కంట్రోల్ చేసుకోవడానికి అద్దం పెడతారు. అది మన ప్రాంతంలో కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుందని నా సలహా. చాలామంది బాగా పాడినారు. ఇంకొకటి ఏమంటే, ఇంకో పొరపాటు నాకు కనిపించింది పొరపాటు. చాలా బాగా మంచి కంఠం అసలు. ఇప్పుడు ఇంతవరకు బాగా అన్న పేరేం పేరు, అది ఎవరు అందించినారో కానీ ప్రతి లక్షణాలు కలిగినటువంటి అని చెప్పి కేకలేస్తారు చూడండి. అది కృష్ణుని వేషంలో రాకూడదేమో అని నా అభిప్రాయం. మిగతా ఎక్సలెంట్. మీరు మీ వాయిస్ ఎవరు మీరు అంత ఎందుకు చూడండి. వెంకటేశ్వరరావు గారు ఊరికి అన్న అట్లే పాడుతున్నాడు, సైలెంట్గా నిలబడుకొని పాడుతున్నాడు, ఏమాత్రం ఊపలా. పాడే విధానం సూపరు, వాయిస్ సూపరు. మరి ఆ ఎక్కడో మధ్యలో ఎవరు వాళ్ళు పాడుతున్నారు మనం పాడుతున్నాం అన్నట్లేమన్నా అలవాటు చేసుకున్నారేమో, కానీ అది కృష్ణునికి సరిపోదు అని నా సలహా. ఇది మీరేమనుకోద్దండి. మరి ఇంకా ముందు అంత ఫస్ట్ పాడినారు చూడండి అన్న, ఎవరు వెళ్ళిపోయినా ఆయన చూసే నాకు ఈ ఊపుడు గుర్తుకొచ్చింది. చాలా ఊపినారు, అది ఊపకూడదు అన్న. అంటే హార్మోనిస్ట్ దగ్గర కూడా చేయిపోవడము ఇవన్నీ కూడా మనం చేసుకుంటే ఊపడం కూడదు అనేది నా అభిప్రాయం. అది మార్చుకుంటే స్టేజ్లో మీరు చాలా అందంగా కనపడతారు, చాలా మీ వాయిస్ సూపర్ అన్న, నిజంగా ఎక్సలెంట్. ఆ పెద్ద ఆయన కూడా అదే నేను పిల్లవాడితో పోలుస్తాను. అది మీరు ఎక్కడ అరిస్తే అక్కడ అరుస్తున్నాడు. మరి ఒక్క పీక తప్పలా ఆనందంగా వేస్తున్నాడు అసలు. మరి మీరందరూ కూడా ఈ విషయాల్లో నేను ఇచ్చినటువంటి సలహా మాత్రమే, తప్పులు పట్టడం కాదు. దయచేసి నారాయణ సార్ అంతేనా, ఏమన్నా పొరపాట? ఆయనే కాదు, చాలా మంది పాడినోళ్ళు ఇక్కడ అంతా పాడినోళ్ళు అందరూ కూడా అది ఎందుకో అని చెప్పి బిట్ తీసుకుంటారు, బ్రీత్ తీసుకొని. అది తగ్గితే బాగుంటుంది నా అభిప్రాయం. ఊపు కోసం తీసుకుంటున్నారు కానీ ప్రేక్షకుల కోసం బయటకు పోయి చూస్తే మాత్రము ఏదో ఆంజనేయ స్వామి పాడుతున్నాడా లేకపోతే కృష్ణుడు పాడుతున్నాడా తేడా మారిపోతుంది. పద్యమేమో కృష్ణుంది, కేకలేమో కోతివి అన్నట్టు. ఇది నా సలహా. సరే సార్. ప్రేయసి మనోహరి వారి మనోహరి
మరి నిజంగా మీరు నాకు ఏళ్ళు ఇవ్వాలా ఇచ్చేసేయాలి ఇవే. నాకు ఎందుకో దప్పుడుగా ఉన్నాయి, హార్మోనియం వాయించడానికి ఇబ్బందిగా ఉంది. ఈ ఏళ్ళు కావాలా నాకే, ఇస్తారా? సంతోషం, మీరు బాగుండాలా. మరి మీకు ఈ మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకుల తరపున నేను కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్. అట్లనే సార్ది ఎవరిది? మీరు పిలిచారు, మీరు ఒక్క నిమిషం సార్. మీరు ఇక్కడ రండి. కళాపోషకుడు, కళా పోషకులు, కళాకారులు, మీరు కూడా వెల్లంపూడి శ్రీరాములు గారు వచ్చి ఈ యొక్క తేనె తెలుగు కల్చరల్ ట్రస్ట్ తరపున ఈ ప్రశంసా పత్రం అందుకోవాల్సిందిగా కోరడమైనది. సార్ రండి. అట్లనే నారాయణ సార్ గారు, అట్లనే అలాగే దుర్యోధన పాత్రధారి, దూదేకొండ వాస్తవ్యులు, టీచర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుంపటి నారాయణ గారు ఈ యొక్క ప్రశంసా పత్రం అందుకోవాల్సిందిగా కోరడమైనది. కళాకారులు, కళా పోషకులు సి రవి గారు వచ్చి ఈ యొక్క తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ కళాభిషేకం ప్రశంసా పత్రం అందుకోవాల్సిందిగా కోరడమైనది. రవి గారు, సి రవి, పత్తికొండ. ఇంతమందికి కళా ప్రశంసా పత్రాలు అందించేటటువంటి భాగ్యం కలిగించిన మన ఎవరు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి, అట్లనే ఈ ఏర్పాటు చేసినటువంటి మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు. ఇదే అదేవిధంగా ఇంతమందికి అన్నదానం చేసి ఎంతోమంది కళాకారులు రాండి మిమ్మల్ని కూడా యూట్యూబ్లో చూపిద్దామని చెప్పి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పిలిపించి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఈ కళాభిషేక కార్యక్రమాన్ని మన దిగ్విజయంగా కొనసాగించినందుకు మరి 85వ కళాభిషేకంలో తన యొక్క కళారంగ అనుభవాలు తెలియజేసినటువంటి సివి లక్ష్మీనారాయణ స్వామి సార్ గారు, మరి ఇది నంది అవార్డు గ్రహీత, అదేవిధంగా ఎన్నో నందులు అందుకున్నారు. అదేవిధంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నటువంటి కళాకారులు పెద్దలు, వారికి కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ప్రశంసా పత్రం, ఇట్లాంటి ప్రశంసా పత్రాలు చాలా వస్తాయి. సార్ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది కాబట్టి చాలా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రంగస్థల నటులు కేవీ మిషన్ గారికి తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ తరఫున వారికి ప్రశంసా పత్రాన్ని అంజనప్ప సరగరా అందిస్తారు. మీరే సార్, మీ చేతుల ద్వారా.